కాలేజ్ అడ్మిషన్, స్కూల్ అడ్మిషన్ మొదలుపెట్టిన తర్వాత ఫోటోలు, ఫస్ట్ ర్యాంక్ 530, 600కి 430 అడ్వర్టైజ్మెంట్లు. ఫలానాది సాధించారని వారి పేర్లు అలాగా ఉంచబడతాయి, ప్రదర్శన చేయబడతాయి. నేనంటాను, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో విశ్వాస వీరుల పట్టికలు ఏం చేయబడుతున్నాయంటే ప్రదర్శించబడుతున్నాయి. దేవుడు చెబుతున్నాడు, వీరందరూ అబ్రహాము ఇలాగ బ్రతికాడు, నోవాహు ఇలాగ బ్రతికాడు, ఇస్సాకు ఇలాగ బ్రతికాడు, అపొస్తలుడైన పౌలు ఇలాగ బ్రతికాడు. వారి జీవితంలో చెదరని ముద్రలు వేసి వెళ్ళిపోయారు. ఆస్తులు విడిచిపెట్టారండి, వారి బిడ్డల్ని సమృద్ధిగా ఆస్తి వదిలిపెట్టేసి వెళ్ళారు, కానీ వీటికంటే శ్రేష్టమైన ముద్రలు వేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వారిని అందరినీ ఈ ప్రశ్న వేస్తున్నాను. ఈ రోజే దేవుడు నిన్ను పిలిస్తే నీ జీవితము ద్వారా ఏ ముద్రలు విడిచిపెట్టి వెళ్ళిపోతావు? ఏ సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు? దొంగవనా, అబద్ధికుడువనా, మోసం చేసేవాడివనా, ఇరుగు పొరుగు వారితో గొడవ పెట్టేవాడివనా, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నావనా, కుటుంబాన్ని పాడు చేసే వ్యక్తిగా ఉన్నావనా? ఏ ముద్ర వేసి వెళ్ళిపోతావు? ఈరోజు ఏ లెగసీని విడిచిపెట్టి వెళ్ళిపోతావు? ఈరోజు నువ్వు వెళ్ళిపోతే నీ గురించి ఒక్క మంచి మాట చెప్పే అవకాశం ఉందా? చాలా మంది తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే దండం పెడతారు, బాగానే పోయారండి, సుఖంగా ఉండనిస్తేనే కదా, సుఖంగా కుటుంబాన్ని నడవనిస్తే కదా, సుఖంగా గ్రామాన్ని నడవనిస్తే కదా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమి విడిచి వెళ్ళిపోతావు? ఏ లెగసీని విడిచి వెళ్ళిపోతావు? ఆస్తులతో పాటు భక్తిని విడిచి వెళ్ళిపోగలుగుతున్నావా? ఆస్తితో పాటు నీతిని విడిచి వెళ్ళిపోగలుగుతున్నావా? యథార్థతను విడిచి వెళ్ళిపోగలుగుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చెప్పాలి, మరణం కొరకు అందరం సిద్ధపడతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది మరణానికి సిద్ధంగా ఉన్నారో సార్ చేతులు ఎత్తండి. నిజం చెప్పేయండి, అబద్ధాలు ఎందుకు? కొంతమందికి జలుబు వస్తే చాలు, చూసండి అయ్యారు డాక్టర్ గారి దగ్గర, నన్ను చూసేయండి, మొత్తం చూసేయండి. మన ఎవరికో తలనొప్పి వచ్చిందంట, పాస్టర్ గారు మొత్తం స్కానింగ్ చేయించండి, మా అబ్బాయికి చెప్పండి, మొత్తం స్కానింగ్ చేయించాలంట, తలనొప్పి వచ్చిందని. ఎంత ఆశో! ఏమి విడిచి వెళ్ళిపోతావు? హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి అందరం సిద్ధపడతాం. దానికంటే ఒక సిద్ధపాటు ఉంది తెలుసా? మరణానికి సిద్ధపడ్డం కాదు, ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడ్డావా? సిద్ధపడుతున్నావా? మరణాన్ని నువ్వు సిద్ధపడకపోయినా టైం వచ్చినప్పుడు దేవుడు నేను తీసుకెళ్ళిపోతాడు. దాని గురించి కాదు సిద్ధపాటు. నువ్వు బ్రతికుండగానే సిద్ధపాటు జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఈ ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఇస్సాకు గారు మంచి లెగసీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, చాలా విలువైన ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ బిల్డింగ్ లో లేకపోతే ఇవో కాదు నేను చెప్తున్నది, కొన్ని చెదరని ముద్రలు వారి కుటుంబాల్లో, సంఘములో, బంధువుల్లో, స్నేహితుల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది పెట్టిన ఇబ్బంది వల్ల జ్ఞాపకార్థం రోజు కాదు, చనిపోయిన రోజు కూడా హృదయం కరగదు, కన్నీరు రాదు. కానీ చనిపోయి సంవత్సరమైన ఈరోజు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారంటే అర్థం ఏంటి తెలుసా? చెదరని ముద్రలు కుటుంబంలో వేసి వెళ్ళిపోయారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక తండ్రి తన పిల్లలకు ఉత్తరం రాశాడంటే, ఇంతకీ ఆ ఉత్తరం గురించే నేను చెప్దాం అనుకున్నాను ఈరోజు మీకు. ఈ ఉత్తరాన్ని ఏం చేయాలంటే, నేను చనిపోయిన తర్వాత మీరు ఉత్తరాన్ని బయటికి తీయాలి. జాయిగా ఉత్తరం రాసి దాన్ని ఒక ఎన్వలప్లో పెట్టి దాన్ని మూతేసేసి ఏం చేస్తాడంటే తను ఉండే గదిలో పెట్టేస్తాడు. నాన్నగారు చెప్పారు కదా,
మనము చనిపోయిన తర్వాత ఈ ఉత్తరాన్ని తీయాలి, అప్పటి వరకు తీయకూడదని కుటుంబీకులు ఎవరు కూడా ఉత్తరాన్ని తీయలేదు. చనిపోయిన తర్వాత ఉత్తరాన్ని బయటికి తీశారు. ఉత్తరాల్లో చాలా విషయాలు కనిపిస్తున్నాయి. ప్రాముఖ్యంగా ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుచున్నాను. ఆ ఉత్తరములో రాయబడిన మొదటి మాట ఏంటంటే, నేను చనిపోవలసిన సమయం వచ్చింది. మొదటి లైన్ బ్రతుకున్నప్పుడు రాసుకున్న ఉత్తరం ఇది. నేను చనిపోవలసిన సమయము వచ్చింది. మరణము చూడని బ్రతుకు నరుడు ఎవరు? నేను చనిపోవలసిన సమయం వచ్చేసింది. ఇది నా జీవితంలో ఎప్పుడో జరుగుతుందని నాకు తెలుసు. అందుకనే దైవ సేవకులు, ప్రముఖ సువార్థికులు బిల్లీ గ్రాహం గారు ఒక చక్కటి మాట అన్నారు చనిపోక ముందు. ఏమనంటే, నా సంఘమా, నా కుటుంబమా, భయపడొద్దు. ఏదో ఒక రోజు నేను చనిపోతానని మీకు వార్త వస్తుంది. మీడియా చెబుతుందో నాకు తెలియదు, మా కుటుంబీకులు చెబుతారో మీకు తెలియదు. నేను చనిపోతానన్న వాగ్దానము లేక వార్త మీ దగ్గరకు వస్తుంది. ఆ సమయంలో మీరు ఏం తలంచాలంటే భయపడద్దు. ఇక్కడికన్నా మంచి స్థలంలో నేను ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణము తప్పనిసరి. నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా మరణాన్ని ఎదుర్కోక తప్పదు. అందుకనే తండ్రి తన పిల్లలకు ఉత్తరంలో ఏమని రాస్తుందంటే, నేను మరణించవలసిన సమయము వచ్చేసింది. రెండవ మాట, సమయం లేదు కనుక నేను అయ్యగారికి సమయాన్ని ఇవ్వాలి. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను దేవునికి మంచి బిడ్డగా జీవించాను. మొదటి మాట ఏంటి చెప్పండి? నేను మరణించవలసిన సమయం వచ్చేసింది. రెండవది, నేను దేవుని కొరకు మంచి జీవితాన్ని నేను జీవించాను. ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో వారు మరణానికి భయపడరు. దేవుని కొరకు నేను జీవించానని తన జీవిత సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు జీవించగలుగుతున్నావా? వారు ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టలేదు. ఇస్సాకర్ మరీ ఇబ్బంది అయినప్పుడు ఆయన విడిచిపెట్టారు, కానీ ఆయన కాలుకి ఆపరేషన్ అయినప్పుడు ప్రాముఖ్యంగా ప్రభు బల్లారాధన కొరకు బండి మీద ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి మరలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళిన సందర్భాలు నాకు జ్ఞాపకం. ఏమి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? భక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోగలుగుతున్నామా? అందుకనే సంఘ బిడ్డలకు నేను అప్పుడు చెప్తా ఉంటాను, నీ ఖాళీ మందిరంలో కనిపించాలి. నీ ఖాళీ ఏం చేయాలి? మందిరంలో కనిపించాలి. ఖాళీ మందిరంలో కనిపించాలంటే రాకుండా ఉండడం అని కాదు అర్థం. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ఖాళీ కుర్చీ, నీ ఖాళీ స్థలం ఏం చేయాలంటే నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. దైవజనుడు కుమిలిపోవాలి, గ్రామము కుమిలిపోవాలి నీ లోటును బట్టి. ఉంటే అంత బాగుందండి, ఉంటే కుటుంబం ఎంత బాగుందండి, ఉంటే ఎంత సంఘం ఎంత బాగుందండి, ఉంటే గ్రామం ఎంత బాగుందండి. ఇరుగు పొరుగు వారు ఆలోచించాలి, ఇంత మంచి వ్యక్తిని కోల్పోయారు. ఈరోజు అటువంటి చెదరని ముద్రలు వేసే జీవితం మనకుందా? దేవునికి విధేయుడుగా మనము బ్రతకగలుగుతున్నామా? ఇస్సాకు విధేయుడై తనకు తానుగా బలికి అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. తండ్రి మాట జవదాటలేదు. ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మూడో మాటకు వచ్చేస్తున్నాను లేఖలో, మీరు కూడా నాకు లాగానే ఏదో ఒక రోజు మరణించవలసి వస్తుంది. నేను మరణించవలసిన సమయం వచ్చింది. నా జీవితం అంతా కూడా నేను దేవునికి విధేయుడై బ్రతికాను. చివరి మాట, నాకు లాగానే మీరు కూడా ఏదో ఒక రోజు మరణించవలసి వస్తుంది. దేవుని బిడ్డ, దేవుని నమ్మని బిడ్డ, నీ మరణము గురించి సిద్ధపాటు ఉందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, 2 గమ్యాలు ఉన్నాయి.
ఒకటి పరలోకము, రెండవది నరకము. నీ గమ్యాన్ని నీవు స్థిరపరుచుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ నిశ్చయత నీకుందా? ఆ నిరీక్షణ నీకున్నదా? మరణానికంటే భేదాలు ఉండవంట. పరలోకంలో కూడా భేదాలు ఉండవు, నరకానికి కూడా భేదాలు ఉండవు. అందుకని ధనవంతుడు లాక్కుని పోయింది పాతాళం. ఇక్కడ మనకి అవన్నీ అవసరం. నీ స్టేటస్, నీ సోషల్ స్టేటస్, నీ మ్యారిటల్ స్టేటస్, నీ స్టడీ స్టేటస్, ఈ వ్యవహారాలు అని ఇక్కడ మరణము దగ్గరికి వచ్చేసరికి అవేవి పని చేయవు. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటావు, నేను చాలా ధనవంతుడండి, నేను కోట్ వేసుకుంటాను, నాకు ఆపరేషన్ చేయండి అంటే చేస్తాడైనా. నేను సూట్ వేసుకుంటానండి, ఆపరేషన్ చేయండి అంటే చేస్తాడైనా. ఈ మరణానికి నీవు సిద్ధపడ్డావా? తండ్రి తన బిడ్డలకు తన లేఖలో చెబుతున్న మాట, ఈ మరణానికి మీరు సిద్ధపడ్డారా? నాకులాగా ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు మీరు. ఒకప్పుడు మరణానికి అంచనాలు వేసేవాళ్ళు, మరణానికి అంచనాలు. ఒక టైం వచ్చేస్తుంది, టైం అయిన తర్వాత ముసలివారిని బయట మంచం మీద వేసి కొన్ని రోజులు ఆయన వెళ్ళిపోతాడులే అని అలాగ వేచి ఉండేవారు. కొన్ని రోజులు బ్రతికి అన్ని సమర్థవంతంగా నెరవేర్చి వెళ్ళిపోయేవారు. ఈరోజు అకస్మాత్తుగా వస్తుంది మరణం. ఏమో ఈరోజు ఈ కూడిక జరుగుతుంది, ఎవరు వెళ్ళిపోతారో చెప్పలేము. ఈ రాత్రే, ఈ మధ్యాహ్న సమయమునే ఏ వయసు వారు మరణిస్తారో కూడా అంచనా వేయలేకపోతున్నాం. కొన్ని నెలల బాబు నుంచి పండు ముసలి వారు కూడా మరణించే పరిస్థితులు మన కాళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరణాన్ని అంచనా వేయలేని పరిస్థితులు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నీ మరణానికి నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? నీ గమ్యం ఏంటో నీకు అర్థమవుతుందా? ఒకవేళ దేవుని నమ్మకుండా ఇంక నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ కొడుకు ద్వారా ఇప్పటికైనా నిజ దేవుణ్ణి తెలుసుకుని, ఆ పునరుద్ధానుడైన యేసుని తెలుసుకుని నీ గమ్యాన్ని స్థిరపరచుకో. నిశ్చయిత కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. ఒకవేళ దేవుణ్ణి నమ్మాను అని నీవు తలస్తున్నట్లయితే భక్తుడు అన్నాడు, నరకానికి ఎక్కువ మంది వెళ్ళిపోయేవారు ఎక్కడే ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. ఇక్కడ అంటే ఏంటి? నా ఉద్దేశం సమూహంలోనే ఉన్నారు వెళ్ళిపోయేవాడు. అన్నీ తెలిసి కూడా దేవునికి విధేయులుగా బ్రతకలేని వారు చాలా మంది ఉన్నారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారు చాలా మంది ఉన్నారు. మునిగేశానండి, నా వేసుకున్నానండి, నేను క్రైస్తవునండి, ఏదిగా బ్రతికేది? ఈ బ్రతుకనే పుస్తకం తెరిస్తే చిట్టా అంతా చెప్తుంది. బైబిల్ పట్టుకుంటే సరే మొదలు దేవునికి విధేయులుగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ యొక్క ఆదరణ కూడికలు, జ్ఞాపకాలు కూడికలు మనకి ఏం చెప్పాలంటే, నేను సిద్ధమైపోలేదు, నేను సిద్ధమైపోవాలి. చెప్పండి ఈ మాట అందరూ చేయండి. నేను సిద్ధపడిపోవాలి. చెప్పండి, భయపడకండి. ఇదేంటి భయపడుతున్నారేంటి? నీకు నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరిగా ద్వారాన్ని కొడుతుంది, తలుపులు కొడుతుంది. ఏదో ఒక రోజు నువ్వు ఎదుర్కోవాలి. నువ్వు యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, చివరికి పాస్టర్ అయినా సరే ఎదుర్కోక తప్పదు. సిద్ధపాటు ఉందా? సిద్ధపడాలి. ఈ కూడికలు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుని, ప్రభువా ఇస్సాక్ గారిని మీరు తీసుకున్నారు నాయన, మరి నా టైం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, నా టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. వాయిదా వేసుకుంటాం ఆత్మీయ జీవితాన్ని, క్రమం లేకుండా బ్రతుకుతాం. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, నువ్వు సిద్ధపడాలి. ఎక్కడ సిద్ధపాటు ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు ఏం చేస్తాయంటే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బుద్ధి కలిగిన కన్యకల వలె మనమందరము సిద్ధపడినట్లయితే ప్రభువు చేత ఉండే అవకాశము ఉంటది. అటు సిద్ధపాటు దేవుడు మనకి దయచేయను గాక. దేని కొరకు సిద్ధపాటు? మరణము కొరకు సిద్ధపాటు కాదు, దేవుని కొరకు బ్రతకాలనే సిద్ధపాటు దినదినము మన జీవితాల్లో మనకు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన.